అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీవ్ న్యూస్. ప్రతిపక్ష హోదాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వైకాపా ఎమ్మెల్యేపై స్పీకర్ గారు ప్రసంగం చేయడం జరిగింది. ఏదైతే అసలు ప్రతిపక్ష హోదా తనకు రాదు అని తెలిసినప్పటికీ కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం కావచ్చు, హైకోర్టు తీర్పిచ్చిందని చెప్పేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఏపీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు సభాముఖంగా తెలపడం జరిగింది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలపై పూర్తి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అని ఎక్కడికి వెళ్ళినా బయట మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సార్లు స్పీకర్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. తాజాగా చూసుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో లైవ్ సెషన్స్లోనే ఇవ్వడం కుదరదు, అయినప్పటికీ కూడా ఒక స్పీకర్ ఆయనపై కావచ్చు రాష్ట్ర అసెంబ్లీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కొద్దిమేర స్పీకర్ గారు ఆయన యొక్క భావాలను బయట వ్యక్తపరచడం జరిగింది. మొత్తంగా స్పీకర్ గారు ఇంత బహిరంగతంగా చూస్తున్నా కూడా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తగ్గట్లేదు అంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సామరస్యపూర్వకంగా సమస్య పరిష్కారం అవటం ఆయనకి ఇష్టం లేదు. మామూలుగా మనకి కోతి పుండు బ్రహ్మరాక్షసి అంటారు కదా, కోతికి ఏదైనా ఒక పుండు పడితే మాన్నయిద్ది దాన్ని గోకి 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 అది చివరికి పెద్దదయ్యి దాన్ని మింగేసే స్థాయికి తెచ్చుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా మొదటి నుంచి కూడా వివాదాస్పద విధ్వంసకర రాజకీయం. వివాదాలు సృష్టించాలి, ఆ వివాదాల్లో నుంచి ఏదో ఒక విధ్వంసం చెలరేగాలి, దాని నుంచి రాజకీయంగా చలిగాచుకోవాలి, ప్రజల్లో సానుభూతి రప్పించుకోవాలి, విక్టిమ్ కార్డు ప్లే చేయాలి. ఇదే విధమైన స్ట్రాటజీస్. ఈ మసిపూసి మారేడికే చేసే స్ట్రాటజీసు మాకు వద్దు బాబు అని చెప్పని ప్రజలు మొన్న మీ నాటకాలు మీ ప్రచారాలు ఇక మాకు వద్దు అని చెప్పని ఒక తీర్పు ఇచ్చారు. 2019 నాడు తెలియక మోసపోయాం, 5 ఏళ్ళు పాలకుడిగా మీరేంటో మాకు ఒక స్పష్టత వచ్చేసింది, ఇంకా మీ వీధి నాటకాలు ఛాలెంజండి అని చెప్పని ప్రజలు వాళ్ళు రిలీజ్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ కావట్ల. ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల తన స్థాయి పట్ల ఆయన రిలీజ్ కావట్ల. ఆయన ఏం చేస్తున్నారు, ఎకాఏకి స్పీకర్ కార్యాలయాన్ని ఢీకొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్పీకర్ కార్యాలయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్పీకర్ స్థానానికి దుర్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారు ఈరోజు ఇచ్చిన రూలింగ్లో చాలా స్పష్టమైన పదజాలం వాడటం జరిగింది. సంధి ప్రేలాపనలో స్పీకర్ గారికి జూన్ 24వ తారీఖు రోజు లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో స్పీకర్ కార్యాలయాన్ని బెదిరిస్తూ నిందారోపణలు చేస్తూ అసంబద్ధమైన పదజాలంతో లేఖ రాయడం జరిగింది. అసలు నీకేం కావాలి? సో మామూలుగా మనకు ఒక సామెత ఉంది, చల్లకొచ్చి ముంత దాచొద్దు అంటారు. నీ అవసరం ఏంటో గుర్తెరిగి దాన్ని డైరెక్ట్గా అభ్యర్థించడం ఒక ఎత్తు. సార్ మేము ఒక్కళ్ళమే ప్రతిపక్షం ఉన్నాం కదా సభలో, మాకు ఎన్ని స్థానాలు వచ్చినాయి అనేది పరిగణలోకి తీసుకోవద్దు, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పని డైరెక్ట్గా కుటబద్దలు కొట్టినట్టు అడుక్కోవడం ఒక ఎత్తు. దాన్ని పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరనేది వాళ్ళ డిస్క్రిప్షన్. అది అడగందే అమ్మాయినా పెట్టదంటారు కదా. నువ్వు నీ అవసరం రీత్యా దయదలిచి ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్న వాళ్ళని నువ్వు నాకు ఇస్తావా చస్తావా అని బెదిరిస్తే ఈ బెదిరింపుని ఏమంటారు? ఇద్దాం అనుకున్నాడు కూడా ఇవ్వబద్దు కాదు. ఇక్కడ 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అడిగాడు, వాళ్ళు ఇచ్చేశారు, ఇంక వివాదం లేదుగా. అది ఆయనకు నచ్చదు, అది వివాదాస్పదం అవుతూ ఉండాలి. దానికోసం ఆయన అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటాడు. దానికి ఎంచుకునే మార్గం ఏంటి అంటే, ఏ వ్యవస్థలనైనా ధిక్కరిస్తాం మేము, సోనియా గాంధీతోటి ఎదురొడ్డి పోరాడాం అని చెప్పని ఆయన ఒక వీరుడిగా వాళ్ళ శ్రేణులు మొయ్యాలి. వీరాది వీరుడు సూరాది సూర్యుడు ధరణీ కుబేరుడు అని చెప్పని. ధరణీ కుబేరుడే, భూమి మీద కల్లా ఆస్పరుడే, ఆ కుటుంబం మాత్రం కరెక్ట్. కానీ వీరాది వీరుడు కాదు, సూరాది సూర్యుడు కాదు, చాలా పిరికి పంద. కాబట్టి ఇవాళ నీకున్న 11 మంది సంఖ్యాబలంతో సభలో కూర్చొని ఇష్యూస్ మీద ప్రభుత్వాన్ని నీకు దక్కిన సమయంలోనే నిలదీసి ప్రశ్నించే ఆస్కారాన్ని కాలదనుకొని పిరికి పందలాగా పారిపోయి ఇంట్లో కూర్చొని నా ఇంట్లో నేను ప్రెస్ మీట్ పెడతా, నేను ఇక్కడి నుంచి మాట్లాడతా, మీరు అక్కడ సమాధానం చెప్పండి. సభకు వచ్చి సూటిగా స్పష్టంగా వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడవయ్యా, అడుగు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవాళ ప్రతిపక్ష హోదా ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది స్పీకర్ గారి డిస్క్రిప్షన్ కాదు. సభకి కొన్ని నియమాలు ఉన్నాయి,
సభకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రమాణం ఏంటి? సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేసేవారు. మరి నువ్వు చేసిన ఓత్తినే నువ్వే ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే, సభలో ఉన్న నియమాల ప్రకారం, సభకున్న సాంప్రదాయాల ప్రకారం అనాదిగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రభుత్వాల్లో, పార్లమెంటుతో సహా అనుసరించిన సాంప్రదాయం ప్రకారం సభ సంఖ్యాబలంలో 10వ వంతు సంఖ్యాబలం దక్కితేనే ప్రతిపక్ష హోదా. ఇక్కడ స్పీకర్ గారి డిస్క్రిప్షన్ ఎప్పుడు వస్తుంది? 2 పార్టీలకి ఒకే రకమైన సంఖ్యాబలం వచ్చింది. అప్పుడు అందులో ఎవరిని గుర్తించాలి అనేది స్పీకర్ గారి ఇష్టం. అంటే అధికార పక్షం కాకుండా 2 పార్టీలకి ఇద్దరికి ప్రతిపక్ష హోదా ఇవ్వదగ్గ సంఖ్యాబలం వచ్చింది. ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది స్పీకర్ గారి డిస్క్రిప్షన్. అంతేగాని ఒకే పార్టీ, ఆ పార్టీకి 18 స్థానాలకి 18 అంతకన్నా ఎక్కువ వచ్చాయి, ఎవరిని ప్రాధాన్యపడవసరం ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది. స్పీకర్ గారు అనుమతి, దయాదీక్ష కూడా అవసరంలా. నీకు 18 కన్నా తక్కువ వచ్చినాయి, అసలు అడగటానికే ఆస్కారం లేదు. ఇవాళ ఒక పరీక్షకి వెళ్ళాం మనం, 35 మార్కులు పరీక్షకి పాస్ మార్క్ అని చెప్పని మనకు ముందే తెలుసు. నాకు 15 వచ్చినా కూడా 35 వేసి నన్ను ఎందుకు పాస్ చేయరని చెప్పని తొండి చేస్తే, మీరు నాకు 35 మార్కులు వేస్తున్నారని చెప్పని అష్యూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను మిగిలిన పేపర్లు కూడా రాయను అని అంటే, మనకి ఒక ముతక సామెత ఉంది వాళ్ళల్లో, చెరువు మీద అలిగి ఏదో ఎండబెట్టుకున్నాడంట. ఎవరికి నష్టం? చెరువుకు నష్టం లేదు, మహా అయితే నీకు నష్టం, నిన్ను భరించే నీ ఇంట్లో వాళ్ళకి నష్టం. ఇవాళ నీ పార్టీని నువ్వు బలిపీఠం మీద ఎక్కించుకుంటున్నావు నీ మూర్ఖత్వంతో. సభకు హాజరయ్యి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రజలు ఇస్తే దాన్ని కాలదన్నుకొని నాకు ఇంకేదో కావాలి అని, వై నాట్ 175, రాబోయే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాను అనుకున్నావు. ప్రజల అవకాశం ఇవ్వాల. ముఖ్యమంత్రి పదవే పోయింది, ఇవాళ ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవి కోసం ఎందుకింత ప్రాధాయపడుతున్నావు, పాకులాడుతా ఉన్నావు? నీకు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి ఒక్కటే చాలు, 11 మంది కూడా కాదు. నీ దగ్గర సరుకుంటే, విషయ పరిజ్ఞానం ఉంటే, పోరాట పందా ఉంటే, ప్రశ్నించే ధైర్యమే ఉంటే, ప్రస్తావించే పరిజ్ఞానమే ఉంటే సభలో నీ సామర్థ్యాన్ని నిరూపించుకో. ఉక్కిరి బిక్కిరి చేయ ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో ఉన్న తప్పుల్ని నిశ్చయంగా విమర్శించు. ఎన్నికలకు ముందు మీరు ఈ వాగ్దానం చేశారు, మీరు వీటిని అమలు చేయడం లేదు. మీరు బడ్జెట్లో ప్రతిపాదించింది ఇంత, కేటాయింపులు ఎంతే చేస్తున్నారు, ఖర్చు ఇంకా తక్కువ చేస్తున్నారు. ఇట్లా ఒక ప్రభుత్వాన్ని విమర్శించడానికి, ఆరోగ్యకర సంవాదం చేయడానికి, ప్రభుత్వాలని బోనుల్లో నిలబెట్టడానికి 100 రకాల అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ప్రొవైడెడ్ నీ దగ్గర సరుకు ఉండాలి. ఆ సరుకు లేనప్పుడు నాకు పదవి ఇవ్వండి, ఆ పదవి ద్వారా మర్యాదలు ఇవ్వండి, ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన నాడు నాకున్న రక్షణ ఇవ్వండి, నా కారు లోపలికి అలో చేయండి, ఇవేంటి? వీటికి కక్కుర్తి పడటం ఏంటి? వీటిని ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది ప్రజల నిర్ణయం. ఇవాళ ఒక్కొక్క శాసనసభ్యుడు నెగ్గిన పార్టీలు ఉంటాయి, ఇండిపెండెంట్గా నెగ్గొచ్చిన శాసనసభ్యులు ఉంటారు. గత ప్రభుత్వాల హయాం నుంచి కూడా మాకెంతమంది సంఖ్యాబలం ఉన్నారు అని చూసుకోకుండా సూటిగా స్పష్టంగా ప్రజలకు ప్రతినిధులుగా మన అంశాలని ప్రస్తావించాలి అని చెప్పని నిర్మోహాటంగా ప్రభుత్వాలని చీల్చి చెండాడిన శాసనసభ్యులు ఉన్నారు. ఇవాళ చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళ పోరాట పంద, వాళ్ళు లేవనెత్తిన అంశాలు, అసెంబ్లీ లైబ్రరీల్లో వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ప్రసంగాలు ఇప్పుడు వచ్చే జనరేషన్కి కూడా ఒక రిఫరల్గా ఉపయోగపడతా ఉన్నాయి. ఆ స్థాయి సామర్థ్యాన్ని నిరూపించుకో. ఇవాళ నీ కళ్ళ ముందు నీ ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 1994లో ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్న రోజున, ఆ రోజు జంబలమడుగు శాసనసభ్యుడిగా ఉన్న మాజీ మంత్రి శివారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ హత్య అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న సందర్భంగా నాటి కడప జిల్లాకే చెందిన హోంమంత్రి మైసూరారెడ్డి గారు రాజీనామా కోసం ఎన్టీ రామారావు గారు డిమాండ్ చేసిన నేపథ్యంలో నాటి అధికార పక్షం ఎన్టీ రామారావు గారిని అవమానించింది అని చెప్పని, ఈ సభకు నేను హాజరుగాను అని చెప్పని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తాను అని చెప్పని సభను బహిష్కరించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన రోజు, ఆ రోజు టీడీఎల్పీ ఉపనాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఆఖరికి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలకు ఇచ్చిన అనుమతుల్లో
అక్రమాలు చోటు చేసుకున్నాయి అని చెప్పని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని రాజీనామా చేసిన దాకా వదిలిపెట్టాల. రాజీనామా చేయించారు ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి ఆబ్జెన్స్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ పటిమ నిర్ధారణ అయింది రాష్ట్రానికి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం శాసనసభ్యులకు కూడా. అప్పుడే ఒక నాయకుడి ట్రాన్స్ఫర్మేషన్, ఎదుగుదల అనేది క్రైసిస్లో ఎమర్జ్ అవుద్ది. అన్ని హంగు ఆర్భాటం, వనరులు, భజన బృందాలు చుట్టూ ఉన్నప్పుడు నాయకుడి సామర్థ్యం నిర్ధారణ అవ్వదు. నువ్వెప్పుడు క్రైసిస్లో ఉంటావో, నీ పార్టీ ఎప్పుడు క్రైసిస్లో ఉంటుందో అప్పుడు నీ సామర్థ్యాన్ని రుజువు చేసుకుంటే ఏ ప్రజలైతే నిన్ను ఓడించారో అదే ప్రజలు మళ్ళీ తిరిగి నిన్ను గుర్తించడానికి, గౌరవించడానికి మరొక అవకాశం ఇవ్వడానికి ఉంటుంది తప్ప ఈ వెన్ను చూపి ఈ పలాయనవాదం పఠిస్తే ఇట్లా స్పీకర్ గారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ స్పీకర్ గారు ఏమన్నారు? అవాకులు చెవాకులు పేలారు, అసంబద్ధ ప్రేలాపనలు పేలారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి దురుద్దేశాలు ఆపాదిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది సభకు ఒక అవగాహన ఉంది, అయినా క్షమించి వదిలిపెడుతున్నా అన్నాడు. అంటే ఇవాళ శాసనసభ్యుడిగా నువ్వు కొనసాగటం అనేది స్పీకర్ గారి భిక్ష. స్పష్టంగా ఇవాళ స్పీకర్ గారు అదే తెలియజేశారు. లేకుంటే ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి ఆయన స్పీకర్ కార్యాలయానికి ఆపాదిస్తున్న దురుద్దేశాల నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవి నుంచి డిస్క్వాలిఫై చేయొచ్చు. అదే అంశాన్ని వీళ్ళ నాయనే రుజువు చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి. నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో నాటి స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి గారిని ఉద్దేశించి అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడు కర్ణం బలరాం గారు ప్రకాశం జిల్లాలో ఒక కార్యక్రమంలో ప్రసంగించే సందర్భంగా స్పీకర్ గారిని డిక్టేటర్ అని ఒక పదం వాడాడు అని చెప్పని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసి ప్రివిలేజ్ కమిటీ రికమెండేషన్ బేస్ చేసుకొని 6 నెలలు ఆయన శాసనసభ్యుడిగా డిస్క్వాలిఫై చేశారు. ఈ సాంప్రదాయాన్ని మీ నాయనే రాష్ట్రానికి పరిచయం చేశాడు. అదే బేస్ చేసుకుంటే ఇప్పుడు స్పీకర్ గారు నువ్వు అదే పనిగా స్పీకర్ కార్యాలయాన్ని అవమానపరుస్తున్నందుకు, దురుద్దేశాలు ఆపాదిస్తున్నందుకు, నీ గొంతెమ్మ కోరికలు ఆమోదించి తీరాల్సిందే అని చెప్పని అసంబద్ధ ప్రేలాపనలతోటి స్పీకర్ కార్యాలయ స్థాయిని దిగజార్చుతున్నందుకు 1 సంవత్సరం 2 ఏళ్ళు శాసనసభ్యుడిగా నేను డిస్క్వాలిఫై చేయొచ్చు. అయినా సరే క్షమించి వదిలేస్తున్నా పో అని చెప్పని ఆయన బోల్డ్నెస్ ఆయన చాటుకున్నారు. మొన్న ట్రంప్ జెలెన్స్కీ మధ్య ఒక సంవాదం చూసాం మనం. టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్లో నువ్వు లేవు, నీ దగ్గర కార్డ్స్ లేవు, మేము చెప్పింది విని తీరాల్సిందేనని చెప్పని ట్రంప్ జెలెన్స్కీని సూటిగా స్పష్టంగా ఉపాధ్యక్షుడు వాన్ అండ్ అధ్యక్షుడు ట్రంప్ ఎలా మాట్లాడారు? అక్కడ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన జెలెన్స్కీ అక్కడి నుంచి బయటకు వచ్చి ఇప్పుడేం మాట్లాడుతున్నాడు? ఇవాళ పెద్దరాళ్ల కింద చేతులు పడ్డప్పుడు నేను చూడు, నా వీరత్వం చూడు అని చెప్పని గుంజుకునే ప్రయత్నం చేస్తే నీతోలే ఊడొచ్చుద్ది. సంయమనంగా, ఓర్పుగా ఎవరిదన్నా సహాయం తీసుకొని ఆ రాళ్ళు పక్కకు జరిపి చేతులు తీసుకుంటే ఆ రాళ్ళు పడ్డ వరకే దెబ్బ తగులుద్ది. కాదు అని చెప్పని నీ వీరత్వాన్ని ప్రదర్శించాలి అనుకుంటే పోయేది నీ చేతులే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిస్థితులను అర్థం చేసుకొని లౌక్యాన్ని ప్రదర్శించి వ్యవస్థలతో ఘర్షణ పట్టడం వల్ల సాధించేదేం లేదు, ప్రజలు నాకు ఇచ్చిన తీర్పు, నాకు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తిస్తే మళ్ళీ తిరిగి ప్రజల దగ్గర మెప్పు పొందగలుగుతాను తప్ప లేదు అనుకుంటే నా రాజకీయ జీవితానికి నేనే చరమగీతం పాడుకుంటా అని చెప్పనే నిర్ణయంలో ఆయన ఉంటే అది ఆయన కర్మ. చాలా చక్కగా చెప్పారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి స్వయంకృత అపరాధం చేసుకోకుండా ఉన్న పదవిని కూడా పోగొట్టుకోకుండా ఉంటాడో లేదో చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.